నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రామలక్ష్మి. వెల్కమ్ టు రామలక్ష్మి వంటిల్లు. చూస్తుంటేనే నోరూరేలా అప్పటికప్పుడు చేసుకుని తినాలి అనిపించే రుచికరమైన వంటలను చేసి చూపిస్తానండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేశారంటే నేను రెసిపీ పోస్ట్ చేసిన వెంటనే కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఓపెన్ చేసి చూసి మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేసి వారందరూ అందించే పొగడ్తలకు పొంగిపోతారని ఆశిస్తూ ఈరోజు క్రిస్పీగా టేస్టీగా స్నాక్స్ అనేవి టీ టైం స్నాక్స్ అనేవి చేసి చూపించబోతున్నానండి. 1 కప్పు పిండితో అప్పటికప్పుడే చేసుకోవచ్చు. కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి. చిన్నపిల్లలు పెద్దవారు చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ సర్వ్ చేసుకోవచ్చు. ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ టచ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు కూడా ఈ రెసిపీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి రెసిపీ నచ్చితే వీడియోకి లైక్ చేసి మీరు కూడా కుక్ చేయండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి 1 కప్పు నిండా మైదా పిండిని తీసుకుని వేసుకోండి. మీరు మైదా పిండి వద్దు అనుకుంటే గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చండి. దీనిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని 1 పావు టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకుని 1 పావు టీ స్పూన్ వరకు వాము వేసుకోండి. అలాగే కలోంజీ సీడ్స్ అండి 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకుని మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పొడి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ముందు పిండికి బాగా కలిపి మనం వేసిన ఆయిల్ అంతా కూడా పిండికి బాగా పట్టేలా పిండిని వేళ్లతో బాగా రఫ్ చేస్తూ కలపాలి. పిండి అనేది ఉండ చుట్టినట్లయితే ముద్దలాగా వచ్చింది కదా, ఆయిల్ అనేది కరెక్ట్గా సరిపోయిందండి. పిండి పొడి పొడిలాడుతున్నట్లుంటే మరి కొంచెంగా ఆయిల్ని అప్లై చేసి ఆయిల్ కలుపుకొని కొంచెంగా వాటర్ని పోసి ఇలా పిండిని సాఫ్ట్గా కలుపుకోండి. పూరీ పిండిలాగా ఇలా సాఫ్ట్గా కలుపుకోండి. గిన్నెకు మూత పెట్టి 1 పావు గంట పక్కన పెట్టండి. పావు గంట వరకు నానిన తర్వాత చూద్దాం. పావు గంట తర్వాత చూసినట్లయితే పిండి అంతా కూడా బాగా నాని ఉంటుంది. ఇప్పుడు పూరీ పీట తీసుకుని మనం కలిపి పెట్టుకున్న పిండి ముద్దని చిన్న ముద్దల్లాగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న బాల్స్ లాగా డివైడ్ చేసుకుని పూరీ పీటకి పొడి పిండిని అప్లై చేసి ఒక్కొక్క పిండి ముద్దని కూడా పూరీలాగా ఒత్తుకోవాలి. అన్ని బాల్స్ని కూడా పూరీలాగా ఒత్తుకుని పక్కన వేరొక ప్లేట్లో పెట్టుకోండి. పూరీలు చేయటం కంప్లీట్ అయిన తర్వాత ప్రాసెస్ అనేది చేద్దాం. ఫ్రెండ్స్, ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది కదా, దానిని టచ్ చేసి ALL ఆల్ అనే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. ఇలా పూరీలు చేసుకోవటం కంప్లీట్ అయిన తర్వాత ఒక పూరీని తీసుకుని పైనంతా కూడా ఆయిల్తో అప్లై చేసి కొంచెంగా పొడిపిండిని చల్లుకోండి. అలాగే దానిపైన మరొక పూరీని పెట్టుకుని సేమ్ అదే ప్రాసెస్తో బ్రష్తో కానీ చేత్తో కానీ ఆయిల్ని అప్లై చేసుకుని పూరీ అంతా ఆయిల్ అప్లై చేసిన తర్వాత కొంచెంగా పొడిపిండిని స్ప్రింకిల్ చేసుకోండి. ఇలా చేసుకుని చల్లుకుని మరొక పూరీని పైన అంటించండి. ఇలా 2 కానీ లేదా 3 పూరీలు కానీ అంటించుకొని నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మధ్యలో స్కిప్ చేయకుండా చూస్తేనే ప్రాసెస్ అనేది అర్థమవుతుందండి. పై పూరీకి కూడా కొంచెంగా ఆయిల్ని అప్లై చేసి పొడిపిండిని చల్లుకుని నేను చూపించిన విధంగా చాకుతో గీతలు పెట్టుకోండి. ఇలా కట్ చేసుకోండి. ఈ విధంగా నేను చూపించిన విధంగా అన్ని వైపులా కూడా కట్ చేసుకోండి. ఫ్రెండ్స్, పిల్లలు స్నాక్స్ అడిగితే అప్పటికప్పుడే పిండిని కలిపి ఇలా చేసి పెట్టొచ్చండి. చిన్నపిల్లలే కాదు పెద్దవారు కూడా చక్కగా టీ టైం స్నాక్గా సర్వ్ చేసుకోవచ్చు. ఇలా అన్ని వైపులా కూడా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక్కొక్క పీస్ని నేను చూపించిన విధంగా కింద అంచుని పై వరకు రోల్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకున్నట్లయితే స్నాక్స్ అనేవి రెడీ అవుతాయండి. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా ఒక్కొక్క పీస్ని ఒక్కొక్క విధంగా రోల్ చేసుకుని అన్నీ కూడా ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి. ఇదే విధంగా మిగిలిన పూరీలని కూడా పూరీ పైన ఆయిల్ని అప్లై చేసి పొడిపిండిని డస్ట్ చేసి మరొక పూరీని అంటించి ఇలాగే చాకుతో కట్ చేసుకుని ఒక్కొక్క పీస్ని ఇలా పై వరకు రోల్ చేసుకోండి. అంతేనండి, చేసుకోవటం కూడా చాలా సింపుల్ అండి. అలాగే టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటాయి. మొత్తం అన్నీ చేసుకోవటం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఇలా ఆయిల్కి పట్టినన్ని స్నాక్స్ని కళాయిలో వేసుకోండి.
మరీ ఎక్కువగా వేసామంటే కరెక్ట్గా పొంగవండి. తక్కువగా ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోండి. అన్ని వైపులో కూడా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేయండి. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా సెకండ్ బ్యాచ్గా వేసుకుని డీప్ ఫ్రై చేసి అన్నీ డీప్ ఫ్రై చేయటం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నేను మైదా పిండితో చేసి చూపించాను కదా, మీకు మైదా పిండి వద్దు అనుకుంటే కప్పు గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చండి. ఎలా చేసుకున్నా కూడా స్నాక్స్ అనేవి క్రిస్పీగా టేస్టీగానే వస్తాయి. అన్నీ కూడా ఇలా డీప్ ఫ్రై చేయటం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పిల్లలకి సర్వ్ చేసుకోవటమే. ఎప్పుడు ఒకేలాంటి స్నాక్స్ కాకుండా ఇలా డిఫరెంట్ ప్రాసెస్తో డిఫరెంట్ స్నాక్స్ని డిఫరెంట్ టేస్ట్తో చేసి పిల్లలకి పెట్టండి. వారు సరదాగా ఇష్టంగా తింటారు. రెసిపీ నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేయండి. ఎప్పుడు ఒకేలాంటి ప్రాసెస్తో కాకుండా డిఫరెంట్ టేస్ట్తో డిఫరెంట్ ప్రాసెస్తో డిఫరెంట్ స్నాక్స్ని చేసి పిల్లలకి పెట్టండి. టీ టైం స్నాక్గా సర్వ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రామలక్ష్మి.